వెల్కమ్ టు అవర్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతి తెలుగు ఫైనల్ ఎగ్జామినేషన్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి బ్లూ ప్రింట్ అలాగే మోడల్ ప్రశ్నాపత్రం తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోను ముందు పోస్ట్ చేయడం జరిగింది, అది చూడండి. అది దానిలో 1 నుండి 10వ ప్రశ్న వరకు ఏ అంశాలను ఇస్తాడో దాంట్లో వివరంగా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం 11వ ప్రశ్న నుంచి ఏ అంశాలు ఎన్ని మార్కులకు వస్తాయో మనం చూద్దాం. భాషాంశాలు, వ్యాకరణాంశాలు. 11వ ప్రశ్న అలంకారం గుర్తించండి అని ఇస్తాడు. ఒక వాక్యం ఇస్తాడు, దానిలో ఉన్నటువంటి అలంకారం పేరు మనం రాయాలి. 2 మార్కులు మన పాఠ్యపుస్తకంలో నుండి ముఖ్యమైన అలంకారాల నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే 11వ ప్రశ్న అలంకారానికి సంబంధించింది. ఇక 12వ ప్రశ్న పద్యపాదానికి గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి అది ఏ పద్యమో ఏ జాతి పద్యమో రాయాల్సి ఉంటుంది. దీనికి 2 మార్కులు. ఉత్పలమాల, చంపకమాల, మత్తేము, శార్దూల పద్యాలు పాఠ్యపుస్తకంలోని చుక్క గుర్తుగల పద్యాల నుండి మాత్రమే ఇస్తాడు. ఈ వృత్త పద్యాలు మాత్రమే ఇస్తాడు. ఒక పాదం ఇస్తాడు. ఆ పాదానికి మనం గణ విభజన చేసి గురువులు గుర్తించి అది ఏ వృత్త పద్యమో చెప్పాలి. 2 మార్కులు. ఇక 13వ ప్రశ్న 13వ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉంటాయి. అర్థాల నుండి ఇస్తాడు. మొదటి ప్రశ్న అంటే 13లో ఇచ్చిన పదానికి అర్థం రాయాలి. మనం రాయాల్సి ఉంది. ఇక 13లో ప్రశ్నకి అర్థాన్ని గుర్తించాలి. క్రింద ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చిన పదానికి అర్థం ఏంటో గుర్తించి మనం రాయాలి. జవాబు పత్రంలో రాయాల్సి ఉంటుంది. అంటే 13వ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉంటాయి, 2 మార్కులు. ఇవి అర్థానికి సంబంధించిన మార్కులు. ఇక 14వ ప్రశ్న పర్యాయ పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇస్తాడు. వాడు ఆలో ఒక పదం ఇచ్చి దీనికి పర్యాయ పదం రాయండి అంటాడు. ఖచ్చితంగా 3 పర్యాయ పదాలు రాయాలి. 1 మార్కు. ఇక 14లో పర్యాయ పదాన్ని గుర్తించండి అంటాడు. ఒక పదం ఇచ్చి ఈ క్రింది దాంట్లో దీనికి సంబంధించిన పర్యాయ పదాన్ని గుర్తించండి అని ఇస్తాడు. 4 పర్యాయ పదాలు. ఇక 15వ ప్రశ్న 15వ ప్రశ్న ప్రకృతి వికృతులు. ఈ 15వ ప్రశ్న కూడా 2. 15 ఆలో ప్రకృతి రాయమంటాడు. ఇక 15 ఆలో వికృతిని గుర్తించండి అంటాడు. ప్రకృతి పదం ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. దానికి వికృతిని గుర్తించాలి ఇస్తాడు. దీనిలో నానార్థాన్ని రాయాలి. కనీసం 3 ఇచ్చిన పదానికి నానార్థం మనం రాయాల్సి ఉంటుంది. ఇక 16లో నానార్థాన్ని గుర్తించాలి. వాడు ఒక పదం ఇచ్చి దీనికి కింది దాంట్లో నానార్థం ఏది అని అడుగుతాడు. ఇక 17వది వ్యుత్పత్త్యార్థానికి సంబంధించినటువంటి ప్రశ్న. దీనిలో 2 ప్రశ్నలు ఉంటాయి, 2 మార్కులు. 1 వ్యుత్పత్త్యార్థం రాయాలి, 2 వ్యుత్పత్త్యార్థాన్ని గుర్తించాలి. ఆ అంశంలో వ్యుత్పత్త్యార్థాన్ని రాయాలి జవాబు పత్రంలో. ఆ అంశంలో ఇచ్చినటువంటి ప్రశ్నకు వ్యుత్పత్త్యార్థాన్ని గుర్తించి ఆ సంఖ్యను కానీ ఈ కానీ ఏబిసిడీలు కానీ సరైన దానిని ఎన్నుకుని రాయాల్సి ఉంటుంది. దీనికి వ్యుత్పత్త్యార్థాన్ని కూడా రాస్తే మంచిది. అయితే ఈ అయితే ఈ, లేదా బి అయితే బి, సి అయితే సి రాసి వ్యుత్పత్త్యార్థాన్ని కూడా రాయడం మంచిది. ఇక 18వ ప్రశ్న జాతీయాన్ని గుర్తించాలి. అత్యంత తేలికైనటువంటి ప్రశ్న. ఒక వాక్యం ఇస్తాడు, దానిలో జాతీయాన్ని మనం గుర్తించి రాయటమే. 2 మార్కులు. 19వ ప్రశ్న జాతీయానికి అర్థము ఏ సందర్భంలో 2-3 లైన్లో రాయాల్సి ఉంటుంది. అంటే 18వ ప్రశ్న 2 మార్కులు, 19వ ప్రశ్న 2 మార్కులు. జాతీయానికి సంబంధించినటువంటి 4 మార్కులు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 19వ ప్రశ్న జాతీయాన్ని వివరించాలి. కానీ 18వ ప్రశ్న జాతీయాన్ని గుర్తిస్తే సరిపోతుంది. గుర్తించి రాయటమే. భగీరథ ప్రయత్నం అనే జాతీయం మొత్తం వాక్యంలో ఉంటుంది. ఆ భగీరథ ప్రయత్నం 18 వేసి భగీరథ ప్రయత్నం అని రాస్తే 2 మార్కులు. సంధి పదాన్ని విడదీయాలి. ఒక పదం ఇస్తాడు, దాన్ని విడదీసి రాయాలి. 1 మార్కు. 21వ ప్రశ్న కూడా సంధి పదమే. అయితే విడదీసి ఇవ్వబడినటువంటి 2 పదాలను సంధి పదంగా చేసి రాయాలి. ఇది 1 మార్కు. 22వ పదం కూడా సంధికి సంబంధించిన, అంటే సంధికి సంబంధించి 3 ప్రశ్నలు వస్తాయి, 3 మార్కులు. సంధి పదం ఇస్తాడు.
అది ఏ సందో గుర్తించి ఆ సంధి పేరు రాయాల్సి ఉంటుంది. 22 సందులకు సంబంధించిన ప్రశ్నలు 3 మార్కులు. ఇక 23, 24 2 మార్కులు సమాధానాలకు 24లో ఆ సమాస పదం యొక్క సమాసం పేరు రాయాలి, 1 మార్కు. 23 సమాసానికి విగ్రహవాక్యం రాస్తే సరిపోతుంది. 24 సమాసం పేరు రాయాలి, 2 మార్కులు. ఇక 25వ ప్రశ్న, దీనిని మనం ఆధునిక వచనంలోకి మార్చాలి, 1 మార్కు. 26 వ్యతిరేకార్థక వాక్యం, 1 మార్కు. 27 వ్యతిరేకార్థక క్రియను గుర్తించాలి. ఈ క్రింది వాటిలో వ్యతిరేకార్థక క్రియ ఏమిటి అని అడుగుతాడు. క్రింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్లో వ్యతిరేకార్థక క్రియ ఏంటో గుర్తించి రాయాల్సి ఉంటుంది. చాలా చాలా తేలికైనటువంటి ప్రశ్న. ఇక 28వ ప్రశ్న, సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చాలి. 2 లేదా 3 సామాన్య వాక్యాలు ఇస్తాడు, వాటిని కలిపి ఇది 1 మార్కు. ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. కర్తరి వాక్యం ఇస్తాడు, కర్మణి వాక్యంగా మార్చాలి, చాలా తేలిక. 29 ఇక 30, 31, 32, 33 ఏ వాక్యాలో రాయాల్సి ఉంటుంది. సామాన్య వాక్యమా, లేదా అనుమత్యార్థక వాక్యమా, లేదా హేత్వార్థక వాక్యమా, ఛేదార్థకమా? ఈ విధంగా 4 ప్రశ్నలు కూడా వాక్య రకాలు ఇస్తాడు, 4 మార్కులు. ఇది కూడా కొంచెం శ్రమ పడితే అత్యంత తేలిగ్గా 4 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈ విధంగా 11వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు 32 మార్కులకు ఉంది. ఈ విధంగా మనం ఫాలో అయితే తెలుగు ప్రశ్నపత్రంలో 100కి 100 మార్కులు ఖచ్చితంగా సాధించవచ్చు. థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మనం పూర్తిగా మోడల్ పేపర్ని చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్.